దేవుడు ఎప్పుడైనా ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడతాడు. ఆచార సంబంధమైన విషయాలు, మత సంబంధమైన విషయాలు దేవుడు మాట్లాడడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన విషయాలే మాట్లాడతాడు. యేసయ్య అంటున్నాడు, శరీరానుసారులు అంటే శరీరానుసారముగా నడుచుకునేవారంట ఎప్పుడు శరీర సంబంధమైన విషయాల మీదనే వారి మనసు ఉంటుందంట. ఆత్మానుసారముగా నడుచుకునే వారి మనసు ఆత్మ సంబంధమైన వాటి మీద ఉంటుందంట. ఎంత గొప్ప విషయం చూడండి. శరీరానుసారంగా నడుచుకునేవారంటే ఎప్పుడు ఏం తినాలి, ఏడు తిరగాలి, ఏం చేయాలి, ఇట శరీర అవసరాల గురించి ఆలోచించేవారు ఎప్పుడంట ఆ శరీర విషయాల మీదనే దృష్టి ఉంచుతారు. మరి దేవుడు ఆత్మ సంబంధి కదా. ఎవరు కూడా దేవుణ్ణి ఒక ఆచారంగా మతంగా చేయకూడదండి. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు.